యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్ముతావా? యేసు ప్రభు నా కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు నమ్ముతావా? ప్రభు కోసం కష్టమైన నష్టమైన లోకంలో ఆయన కొరకు ఆత్మీయ జీవితాన్ని నిత్యరాజ్యం చేరేంత వరకు కొనసాగిస్తావా? పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన నీ దాసుడు ప్రభా, నీ సమక్షంగా, సంఘ పెద్దల సమక్షంగా, విశ్వాస సమక్షంగా ప్రభునైనా తండ్రి నీ కొరకు పలికిన మాటలు బట్టి వందనాలు. సభ్యులు ప్రభు బాగా నైనా ప్రభు పాత జీవితాన్ని ముగించుకొని కొత్త జీవితంలోకి వెలుగు ముందుకు నడిచిపోతుండగా నీ ఆత్మచేత నింపి కృప చూపి సహాయం చేయమని, ఆత్మీయ స్థితిని అంతకంతకు వర్ధలటకు సహాయం చేయమని, ఈ కార్యక్రమం అంతటికి ప్రభు నీ దాసులందరూ వచ్చి కార్యక్రమం జరిపిస్తుండగా నీవే తోడుగా నడిపించి మహింపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీరు ఆల్రెడీ తడుస్తున్నారు కదా. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు కొరకు జీవితకాలం అంతా జీవిస్తావా? యేసు ప్రభు నా కొరకు పేరు మార్చండి. ఈ పేరు ఇప్పటి నుంచి నతాని. దేవానికి స్తోత్రం నైనా, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డని జ్ఞాపకం చేసుకొని నీ కృపా కనికరం దయచేయి. యవన స్థితిలో ఉండగా నీ కొరకు తమ ప్రాంత చర్యలు అర్పించుకొని నీ కొరకు బ్రతకాలను నిశ్చయించుకున్నాడు. దీవించి ఆదరించి కృప చూపి ఆత్మీయ స్థితిని మొదలు పెడుతుండగా నీ ఆత్మచేత నడిపించి మహింపరచమని యేసు పరిశుద్ధ నామమున నడిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం. యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్ముతావా? యేసు ప్రభు కోసం నీ జీవితం అంతయో ఆయన కొరకు జీవిస్తావా? ఆయన నీ కోసం తన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు నమ్ముతావా? దీన్ని బట్టి ప్రభువానికి స్తోత్రం నైనా, నీ బిడ్డ పలికిన మాటలు బట్టి సాక్షి ద్వారా ప్రభు ఈ సమయంలోనైనా బాప్తిస్మిస్తుండగా నీ ఆత్మచేత నింపి కృప చూపి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించి యేసు వలె జీవించాలని ఆసక్తి గుర్తించి కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున భాస్కర్. పరమ రాజమునకు నరుడు పరమ గురుడు యేసుక్రీస్తు పరమ రాజ్యమునకు నరుడు తిరిగి పూటవలయునను పరమ గురువు యేసుక్రీస్తు తిరము
చేసెను వేద శాస్త్రమెరిగిన యోధులధికారి ఉదమనుడు పరిచయం మదిని తలచెను వేద శాస్త్రమెరిగిన యోధులధికారి ఉదమనుడు పరిచయుండు మదిని తలచెను పరమ రాజ్యమునకు నరులు తిరిగి కూటవలయునను పరమ గురువు యేసు చేసెను. రహేలమ్మ యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్ముతావా? రహేలమ్మ యేసు ప్రభు నీ కోసం తన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి నీ కొరకు తన రక్తమును కాచేది నమ్ముతావా? దేవానికి స్తోత్రం. నేను రహేలమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డ ఎంతో సాక్షి చెప్పిందయ్యా. నీ కొరకు బ్రతకాలని ఆశతో నిలబడింది. ఆశగల ప్రాణం తృప్తిపరచు కృప చూపుము. ఈ బిడ్డ బాప్తిస్మం తీసుకుండగా నీ ఆత్మచేత నింపి కృప చూపి సహాయం చేయమని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న నీవే తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వేద శాస్త్రమెరిగినాటి యూదులధికారియౌ నీ కోసమనడు పరిచయుండు మదిని తలచుచు పరమ రాజ్యమునకు నరులు తిరిగి కూటవలయునను పరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను. పరమ రాజ్యమునకు నరులు తిరిగి కూటవలయునను పరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను. అతడు రాజులేలకు నిలిచిపోయి ఎదుట సమ్మతిని నిలిచి పిలిచెబలె ఇతడు తోడను. పరమ రాజ్యమునకు నరులు తిరిగి కూటవలయునను పరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను. సింధుజ, యవన కాలం అందు దేవుని వైపు చూస్తున్నావు. యేసు ప్రభు నా ప్రభువు నా రక్షకుడని గుర్తెరిగావా? యేసు ప్రభు నా కొరకు తన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన తండ్రి నీకు స్తోత్రములు. సింధుజ నైనా తండ్రి యవన కాలంలో పరువు నీ కాడు మోయటకు ఇష్టపడుతుంది. ఈ బిడ్డకు నైనా దర్శించుము, కృప చూపుము. రాబోయే శోధల నుంచి సమస్యలు తప్పించి ఆధ్యాత్మికంగా నీ బిడ్డ ప్రభు ఎదగాలని ఆశిస్తుండగా, ప్రభు నీ కొరకు బ్రతుకుతుండాలని ఆశిస్తుండగా ఈ బిడ్డను దర్శించి కృప చూపి నీ ఆత్మశక్తితో నింపి కృప చూపమని, ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని వరం వస్తుందని సెలవిచ్చినట్లుగా ప్రభు ఈ బిడ్డకు వరంతో నింపి మహింపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బోధకుండ నీవు మోక్షనాథుడవు యెహోవా యొక్క వేదవాక్య చెప్పెదవు నీ బోధ నెరుగుదును. పరమ రాజ్యమునకు నరులు తిరిగి కూటవలయునను పరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను. ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉంటే మరి ఇదే సరైన సమయము, తరుణము కనుక దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పినట్టుగా వాక్యం మీద వెంటనే మారు మనసు కలిగి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా ప్రేరేపణ ఉన్నా కూడా బాప్తిసం తీసుకోవచ్చని యేసు పరిశుద్ధ నామమున నేను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని బిడ్డలారా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. శాంతరాజు గారు ప్రార్థన చేస్తారు. నుంచి ప్రార్థించుకుందాం. మహామహిమ కలిగి ఉన్న దేవ, మహాగణులైన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవారును అని అనవారిని కీర్తింపబరచు కొనియాడబడుచున్న పరిశుద్ధ దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు బంగారు పాదములకు కోటాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆయన గడిచిన సంవత్సరం పునరుత్థాన దినము మొదలుకొని ఇక పునరుత్థాన దినం వరకు లేని మమ్మల్ని ఎంతకాలం ప్రేమించి అయా మీ సిలువ చాటున మా మరణం మీరు కొట్టివేసి అయా మీ లాగడిపోయిన కను నిరీక్షణ కనిపెట్టిన సజీవులు ఉంచి అయా ఇక దేవులో మీకు పాల్సిన ఈ రీతిగా మమ్మల్ని ధ్యానించుకుని మీరు ఆరాధించుకున్నట్టు నిరీక్షించుకోక కృపను బట్టి మీకు కోటానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా గడిచిన దినములందు మా తలంపులను బట్టి మా యొక్క చూపులను బట్టి మా యొక్క నడవడికలను బట్టి మేము చేసిన అపరాధ పాపదోషములన్నింటినీ కూడా మీ కృపా కనికరం చెప్పున క్షమించిన ప్రభావమును ఇంకా మీ దాఖలించిన సజీవులు ఉంచాలని బట్టి మీకు కోటాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధమైన పునరుత్థాన దినంలో ప్రభావ ఇంతవరకు మీ నామమును అంగీకరించి మీ బాప్తిసం పొందిన ప్రతి ఒక్క దినమైన ఇక పరిశుద్ధాత్మ వలన మీరు స్మరించున్నారని మేము విశ్వసిస్తున్నాం.
ఈ రీతిగా ఎదురు ప్రభావ ఇక నూతన బాప్తిసం దొరికి ఏర్పాటు చేయబడిన కుటుంబంలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరంలో అక్కడ మీ నామలో సమకూర్చండి. అయ్యా నువ్వు మా అత్తగారిన ప్రభావం పరిస్థితిలో కూడా సంపూర్ణమైన ఆత్మీయమైన జీవనం ఆమెకు ఆత్మీయమైన ఉద్యోగం కలిగించిన రీతిగా సంఘం కొరకు ప్రయాసపడుతూ మీరు ఇచ్చిన తలంతులను బట్టి మీకు కొట్టాలి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ. అత్తగారికి సంపూర్ణమైన ఆరోగ్యం చేత బలం చేత నింపండి. దీర్ఘాయుషుని ఇచ్చిన ప్రభావ విరాకరిలో ప్రభావం విధంగా ఆత్మీయమైన జీవనం నడిపింపజేయమని వేడుకుంటున్నాను. ఆయా సంఘంలో జరగవలసిన యొక్క పరిశుద్ధమైన విషయాలను వారిని కొలికరించడం కూడా మీరు ఉంది మీకు మహిమ కలిగే కొలికలు జరిపించమని మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావములు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగ యుగములు ఈ భూమి మీద మా ద్వారా మీరే పొందుకున్నామని మా కొరకు మధ్యాకాశంలోకి మహిమా మేఘంపై పెళ్లి కుమారుగా వచ్చుతున్న నజరేయుని శక్తి నామంలో ప్రార్థించి బ్రతులాడి వేడుకొని పొంది ఉంచుతున్నాడు పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డలపైన బాప్టిజం తీసుకున్న బిడ్డలపైన ప్రత్యేకంగా ఈ బాప్టిజం తోటి కారకులైన క్రిస్టియన్స్ జేమ్స్ సార్ కుటుంబం పైన ఈ సన్నిధిని కాపుదల సంఘం పైన నీ సన్నిధి కాపుదల నిత్యం తోడైండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీకు అందరు బంధనాలు.